వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను మరో కేంద్ర ప్రభుత్వ రంగంగా సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే విలీనం జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణను సెయిల్ నిర్వహిస్తుంది. అలాగే అప్పుల నుంచి బయటపడేసేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీనితో పాటు రుణాల చెల్లింపు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను విక్రయించే ఆలోచన కూడా కేంద్రం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సెయిల్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటిని విలీనం చేసేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వెల్లడించారు. అలాగే రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలో బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించగా దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ బదులుగా విలీనం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములను ఎన్ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు రుణాల వంటి ప్రత్యామ్నాయ అంశాలు కూడా కేంద్రం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నాయని, ఎన్ఎండీసీకి స్టీల్ ప్లాంట్ భూములు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్లాంట్ కు మూలధన పెట్టుబడి కోసం రుణాలు అందించడం, పెల్లెడ్ ప్లాంట్ కోసం ఎన్ఎండీసీకి 2000 ఎకరాల భూమిని విక్రయించే యోచన కూడా ఉందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేస్తుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయంపై ఇప్పటికే సిబిఐ మాజీ జేడీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్టీల్ ప్లాంట్ కి చెందిన 24.99 ఎకరాలను మాత్రమే యాజమాన్యం విక్రయించేందుకు అనుమతించిన హైకోర్టు మిగిలిన భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిని పెంచేందుకు 2500 కోట్లు నిధులు కేటాయించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముడి పదార్థాల కొరత కారణంగా స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గింది. ముడి సరుకు కొరతతో స్టీల్ ప్లాంట్ లోని 2 ఫర్నేసులతో ఉత్పత్తి నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఫర్నేసులను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిధులు కేటాయించింది. నవంబర్ నాటికి ఫర్నేసుల్లో ఉత్పత్తి ప్రారంభించాలని, ముడి సరుకు సైతం సరఫరా చేస్తామని తెలిపింది. అలాగే కేటాయించిన నిధుల వినియోగం బాధ్యతలను ఎస్బీఐకు అప్పగించింది. ఇక ఉత్పత్తి తగ్గించిన నేపథ్యంలో కొంతమంది సిబ్బందిని కూడా ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు డిప్యూటేషన్ మీద పంపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండటమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం ఇప్పటికే అంచనాకు వచ్చింది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. ఈ దిశగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడారని, కానీ ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అసత్య ప్రచారం చేస్తున్నాయని పురంధేశ్వరి అన్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంత గడుల లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. అందుకే సెయిల్లో విలీనం చేయాలన్న డిమాండ్ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. గతంలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్రం కార్మికుల ఆందోళనలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెయిల్లో విలీనం చేస్తే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేసే దిశగా కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్.